అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి మరొకసారి స్వాగతం. వీకెండ్ అంటే ఎంజాయ్. మరి ఈ ఎంజాయ్ టైంలో ఒక సింపుల్ అయిన డిష్ మీ అందరి కోసం. మరి ఈ డిష్ వచ్చేసి నాన్ వెజిటేరియన్. యూజువల్గా మనం ఎప్పుడు ఇంట్లో బోర్ కొడుతుంది కదా, రెగ్యులర్గా ఇంత ఉల్లిపాయ వేయండి, ఇంత కొబ్బరి వేయండి, చికెన్ కలపండి, అందులో వేసేయండి, ఉడికిపోతే రెడీ అయిపోతుంది. గ్రేవీ కావాలంటే కొంచెం నీళ్ళు వేసేసేయండి, టమాటా వేసేయండి, గ్రేవీ అయిపోతుంది. యూజువల్గా ఇవే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము, కానీ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. మరి ఈరోజు నేను చికెన్ క్యాప్సికమ్ ఫ్రై చేయబోతున్నాను. అది కూడా ఇందులో ఫ్రెష్గా పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుని నేను ఈ డిష్ చేయబోతున్నాను. అయితే ఎందుకు పచ్చిమిరపకాయలు, కొబ్బరి వాడుతున్నానంటే క్యాప్సికమ్కి మంచి కాంబినేషన్ పచ్చిమిరపకాయలు, కొబ్బరి చాలా మంచి కాంబినేషన్. సో ఈరోజు నేను ఈ కాంబినేషన్ చికెన్ వేసుకుని చేయబోతున్నాను. అయితే ఇక్కడ మన దగ్గర చికెన్ రెడీగా ఉంది. బోన్లెస్ విత్ బోన్స్ కేజీ మొత్తం ఎంత కావాలంటే అంత తీసుకుని దానికి తగినంత మీరు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొబ్బరి తీసుకోండి. సో ఇక్కడ నా దగ్గర కొబ్బరి ఉంది, అలాగే కొత్తిమీర. ఫస్ట్గా నేను ఈ కొత్తిమీరని ఇందులో వేసేస్తాను. మరి ఇందులో నేను కారం వేసుకోవట్లేదు, ఇదే మన డిష్కి కారం. సో ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇందులో. అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఎక్కువగా, లేదంటే మీకు చికెన్కి ఎంత కావాలో దానికి తగినంత మీరు కొబ్బరి వేసుకోండి. కొబ్బరి వేసిన తర్వాత ఇందులో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ మన చికెన్లో వేస్తాను. ఇది పక్కన పెట్టేసి గ్రైండ్ చేసుకుంటాను. ఇది గ్రైండ్ చేసుకునే లోపల ఫస్ట్ మనం ఇక్కడ ఆయిల్ వేసుకుందాం. చికెన్ కుక్ చేసుకోవటం కోసం కొంచెం చికెన్ కదా, కాస్త ఎక్స్ట్రా ఆయిల్. ఇది వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అంత లోపల నేను ఇది గ్రైండ్ చేసుకుంటాను. ఇది మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు, కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మరి పచ్చి కొబ్బరి కదా, చాలా ఫాస్ట్గా గ్రైండ్ అయిపోతుంది, అలాగే చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతుంది. అందుకే చూడండి నేను పల్స్ యూజ్ చేసి గ్రైండ్ చేస్తే మనకి కోర్స్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర అలాగే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ తీసుకుని మనం ఉల్లిపాయని ఫస్ట్ సన్నగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ సన్నగా చాప్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర అలాగే ఈ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇది లైట్గా మనము బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. కొంచెం బ్రౌన్ అవుతే బాగుంటుంది, మనకి ఉల్లిపాయలు కనపడకుండా ఉంటాయి మన చికెన్ కర్రీ అంతా రెడీ అయిన తర్వాత. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొంచెమే, ఎక్కువగా కాదు, ఎందుకంటే నేను చికెన్ని ఎప్పుడు సాల్ట్ నీళ్ళల్లో వేసుకుంటాను మంచిగా సాఫ్ట్ అవ్వటానికి, ఫాస్ట్గా ఉడకటానికి, మ్యారినేట్ చేయటం కోసం. యూజువల్గా చికెన్ తీసుకొచ్చేసి వాష్ చేసేసి కొద్దిగా ఉప్పు నీళ్ళు వేసేసి పెట్టారనుకోండి, మీరు ఒక 2 రోజులు కూడా అందులో పెట్టుకుని నెక్స్ట్ డే కాకపోతే నెక్స్ట్ డే వాడుకున్నా కూడా చాలా సాఫ్ట్గా, ఫాస్ట్గా, ఈజీగా కుక్ అయిపోతుంది. చికెన్ నారగా ఉండకుండా బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మిక్స్. ఆ తర్వాత మనం పసుపు కూడా వేసుకుందాం కొంచెం. పసుపు వేసాక చూడండి ఆల్రెడీ మన ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మన కొబ్బరి, పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం, ఇందులో మన చికెన్ కూడా, ఇది బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేసి ఆ తర్వాత మనం క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం. నేను ఎందుకు క్యాప్సికమ్ ముందుగానే వేయట్లేదంటే క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, అందుకే క్యాప్సికమ్ని ఒక 5 to 8 minutes తర్వాత నేను క్యాప్సికమ్ని ఇందులో వేసుకుంటాను.
ఫస్ట్ ఈ చికెన్ని దీంట్లో ఉడకనిద్దాం. బాగా మిక్స్ చేసేసుకోండి, ఎందుకంటే చికెన్కి కోట్ అవ్వాలి కదా మసాలా మొత్తం. కావాలంటే ఒక్క చుక్క వాటర్ కూడా వేసుకోవచ్చు. మన గ్రైండర్లో ఏదైతే మసాలా ఉందో దీంట్లోకి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా స్లోగా మూత పెట్టుకుని ఒక 5 to 8 minutes ఉడికిద్దాం. ఆ తర్వాత మనం ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. మరి మన చికెన్ ఉడికే లోపల మనం క్యాప్సికమ్ని కట్ చేసి పెట్టుకుందాం. క్యాప్సికమ్ని మీకు కావాల్సిన స్టైల్లో మీరు కట్ చేసుకోండి. లెంత్ కావాలంటే లెంత్, చిన్న చిన్న పీసెస్ కావాలంటే చిన్న చిన్న పీసెస్, లేదంటే మీ ఇష్టం. నేను కొంచెం మీడియం సైజెస్గా కట్ చేసుకుంటాను. ఇవి యూజువల్గా మనము పిల్లలకి ఇచ్చామనుకోండి, అంటే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుని పిల్లలకి పెట్టామంటే తీసి పక్కన పడేస్తారు. వాళ్ళకి మాత్రాన మీరు ఏం చేయాలంటే ఫైన్గా చాప్ చేసేసి మీరు ఇందులో వేసేసారనుకోండి తెలియకుండా తినేస్తారు. లేదంటే పెద్ద పెద్ద పీసెస్ వేస్తే మనకే ఇచ్చేస్తారు కదా అవన్నీ. సో అలా కాకుండా తెలియకుండా ఉండాలి అంటే చిన్నగా చాప్ చేసేయండి. ఇప్పుడు ఈరోజు మాత్రం నేను కొంచెం పెద్దగా వేసుకుంటున్నాను. మరి అలాగే కొంచెం రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా వాడుతున్నాను, ఎందుకంటే కలర్ కాంబినేషన్ కోసం అంతే. రెడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. జస్ట్ నా దగ్గర ఒక హాఫ్ పీస్ ఉంది, ఇది కలర్కి మాత్రాన్నే వేసుకుంటున్నాను. ఇది కూడా ఇందులో. ఇప్పుడు మరొక 5 minutes తర్వాత మన క్యాప్సికమ్ కూడా ఇందులో వేసి 2 చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకుని మనం స్టవ్ ఆఫ్ చేయటమే. టేస్ట్ చెక్ చేసుకుని మరొక 5 minutes స్లోగా మన చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం మూత తీసేసి మన క్యాప్సికమ్ని కూడా ఇందులో వేసేద్దాం. మరొక్కసారి మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకుందాం, ఎందుకంటే చాలా డ్రైగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి మనం చికెన్ని ఉడికిద్దాం. ఫ్రై అన్నాను కదా, ఆటోమేటిక్గా ఇది ఫ్రై అయిపోతుంది, వరి అవ్వకండి. నీళ్ళన్నీ ఇంకిపోయి మంచి మసాలా, కొబ్బరి, కొత్తిమీర ఫ్లేవర్తో కలిగిన ఫ్రై చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేస్తాం. మరి స్లోగా మన చికెన్ని మరొక 10 minutes వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరొక 10 నిమిషాల తర్వాత మన చికెన్ రెడీ అయిపోయినట్టే. కొంచెం వాటర్ వస్తాయి, ఎందుకంటే మనం మూత పెట్టి స్లోగా ఉడికించుకుంటున్నాం కాబట్టి. మరి ఈ వాటర్ పోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఇప్పుడు మూత తీసేసి ఫ్లేమ్ హై చేసుకుని ఈ నీరంతా పోయేంత వరకు మరొక 3 to 4 minutes పడుతుంది. మొత్తం డ్రై అయిపోతుంది. అలాగే మనకు కొంచెం కలర్ కూడా వస్తుంది. మీకు కావాలంటే ఆ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోండి, మనకి మంచి రంగు వస్తుంది. ఇది గ్రీన్ కలర్ చూడండి, టోటల్గా గ్రీన్ కలర్. అలాగే మధ్యలో కొంచెం ఆ రెడ్ కలర్ క్యాప్సికమ్ వేసినందుకు మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది. అలాగే క్యాప్సికమ్ కూడా చూడండి, నేను ఏదైతే క్యాప్సికమ్ వేసానో అది మంచిగా ఉడికిపోయినట్టే. ఇదో చూడండి, అంతే. మరీ ఓవర్గా కూడా మన క్యాప్సికమ్ ఉడకకూడదు. ఓవర్గా ఉడికిందంటే మెత్తగా అయిపోయి బాగుండదు. ఎప్పుడైనా క్యాప్సికమ్ని బయట తగలాలి మనకి, అంతే. కొద్దిగా టేస్ట్, సాల్ట్ లేదు, నేను కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కొద్దిగా. ఆ తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేస్తాను. ఇది ఇప్పుడు చూడండి ఇంకా డ్రై అయిపోతుంది. మొత్తం మన మసాలా అంతా మన చికెన్ పీసెస్కి పట్టుకుని డ్రైగా అయిపోతుంది. మీకు కలర్ వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోండి. లేదు మీకు కొద్దిగా గ్రేవీ కావాలి అని అంటే కొద్దిగా వాటర్ వేసేసుకోండి, గ్రేవీ అయిపోతుంది. ఫ్రై లాగా కావాలంటే టోటల్గా డ్రై చేసేసేయండి, ఫ్రై అయిపోతుంది. పప్పుచారు, రసము, టమాటా రసం ఏదైనా పెట్టేసి సైడ్కి చికెన్ ఇచ్చేయండి. సింపుల్గా మీ సండే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఒక చికెన్ కర్రీ మరియు టమాటా రసంతో. మరి చూడండి ఇంకా మసాలా దగ్గరికి అయిపోయింది, అలాగే కలర్ కూడా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా వేడి మన చికెన్ని టేస్ట్ చేయటమే. క్యాప్సికమ్తో మంచి మసాలా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఘాటుగా.
ఈ మధ్య ఏ రకమైన పచ్చిమిరపకాయలు తీసుకోండి అసలు ఆ పచ్చిమిరపకాయలు కారమే ఉండట్లేదండి. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మార్కెట్కి వెళ్తే పచ్చిమిరపకాయని కొంచెం లేదంటే మధ్యలో టేస్ట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కొంచెం స్పైసీగా ఇష్టం. మరి పచ్చడి అయినా కూడా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. మీరు ఒక 10 పచ్చిమిరపకాయలు వేసినా కూడా ఈ మధ్య అసలు మనకి పచ్చడి కారం అనేదే ఉండట్లేదు. సో మీరు కూడా కొంచెం టేస్ట్ చేసి తీసుకోండి. చికెన్ సాఫ్ట్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉడికింది. మన క్యాప్సికమ్ కూడా పర్ఫెక్ట్, కొబ్బరి ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు చాలా చక్కగా ఉంది. సింపుల్ అయిన క్యాప్సికమ్ చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. మరి ఈ వీకెండ్ సింపుల్గా ఇలా ట్రై చేసేసేయండి. ఎక్కువగా మీకు టైం కూడా పట్టదు. మీరు చిల్లీ పేస్ట్, అలాగే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి నెక్స్ట్ డే ఈ కర్రీ చేయండి. ఇంకా టేస్టీగా ఉంటుంది. చికెన్ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయు విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసుకుని బరకుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి చక్కగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో మూత పెట్టుకుని చికెన్ ని ఉడకనివ్వాలి. ఆ తర్వాత రెడ్ మరియు గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 10 నిమిషాల తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేసుకుని మరొక 10 నిమిషాల పాటు స్లోగా మూత పెట్టుకుని ఉడికించి చివర్లో మూత తీసి కావాలంటే గరం మసాలా లేదంటే మిరియాల పొడి వేసుకుని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి చూసారు కదా, ఈ రోజు మన వీకెండ్ స్పెషల్. మళ్ళీ మండే కలుసుకుందాం.